నేను ఫోన్ చేస్తే నాకు వార్నింగ్ ఇస్తానంటావు. ఇంకా నాకు దండకుండా నీ వార్నింగ్ ఇచ్చాను అని భయపడను. ఈ రోజు నుండి నీకే నాకే ఉన్ని తిమ్మప్పన్న డైరెక్టర్ నీకే సూట్గా ప్రశ్నిస్తున్నాను. టీడీపీ పట్టణ అధ్యక్షుడు పదే మా ఎమ్మెల్యే సార్ గురించి మాట్లాడుతున్నావు. తిమ్మప్ప గారు, నీ ఎమ్మెల్యేతో చెప్పేదంత స్థాయి లేదు నీకు. మన మీనాక్షి అన్న ఒక రకం చెప్తే ఒక స్థాయి ఉండదా, నీది ఆ స్థాయి కాదు. మాట వెళ్తే మా వాళ్ళు అంటావు. మీ వాళ్ళు సపోర్ట్ ఎక్కడిస్తున్నావు నువ్వు? ఎన్ని పట్టుపరుస్తున్నావు నువ్వు? ఇప్పుడు మన బీసీ కానీ మన ఎస్సీ కానీ చిన్న స్థాయిలో వచ్చిన ఒక ఎమ్మెల్యే కూర్చుంటే నీ పదే ఒక బీసీగా ఉండి ఒక బీసీని విమర్శ చేస్తున్నావు. నీ ఎంతవరకు నీకు ఇది ఉండదు తిమ్మప్ప తిమ్మప్ప నీవు చాలా ఓరి మీద మాట్లాడుతావు. మన టీడీపీ కార్యకర్తలు కూటమిలో ఎవరు మాట్లాడటం లేదు. మాట్లాడదానికి పద్ధతి పట్టి మాట్లాడాల. నేను మాట్లాడుతాడు మా సారు, వీళ్ళు వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటారు. మనం ఇదేమన్నా మూర్ఖులు, అది కరెక్ట్, అది వాక్సం. అది నీకు ఆ మాత్రం జ్ఞానం లేదు నీకు తిమ్మప్పన. మరి నీకు అంతే, మరి ఇంటికి వచ్చి తొంతావు. తిమ్మప్పన వాళ్ళకి ఇంట్లోకి నన్ను భయపడే మనిషి కాదు యువరాజు. పోతే ఒక్కసారి ప్రాణం, ఉంటే ఒక్కసారి ప్రాణం. నన్ను వాళ్ళకి ఇళ్ళకి భయపడి వాళ్ళకి ఇళ్ళకి తాగి తిని భయపడే మనిషిని కాదు నేను. వస్తావా ఈరోజు వచ్చి కొడతావు, కొట్టి చూస్తాను. నీ మీద సవాల్ ఇస్తున్నాను. ఏంటంటే నీకే నాకే పని. ఇది నా బీజేపీ సిద్ధాంతం మీద ఒకరితో డబ్బు నేర్పించడానికి ఒకరితో ఈ సిద్ధాంతంలో బీజేపీ సిద్ధాంతంలో వచ్చేసి ఒకరు చేయి చేపించి అడిగే పద్ధతి లేదు. ఒకరితో లంచం తీసుకునేది లేదు. ఏదైనా కూడా బీజేపీ సిద్ధాంతం ఎట్లుంటుంది అంటే న్యాయంగా చేయి, న్యాయంగా పోరాడండి. మన బీజేపీ కార్యకర్తల మీద ఎవరైనా విమర్శలు చేస్తే తక్షణమే ఇది చేసుకోండి. తక్షణమే ఈ రోజు నుండి నీకు నన్ను మాట్లాడుతున్నాను చూడి తిమ్మప్ప గారు. నేను ఫోన్ చేస్తే నాకు వార్నింగ్ ఇస్తానంటావు. ఇంకా నాకు దండకుండా నీ వార్నింగ్ ఇచ్చాను అని భయపడను. ఈ రోజు నుండి నీకే నాకే ఉన్ని తిమ్మప్పన్న. ఒకవేళ నువ్వు అనుకుంటేమో రేపు ఉండొచ్చో ఎల్లుండొచ్చో యువరాజు గారి మీద ఏమని చెప్పొచ్చో అన్న. ఈ 10 పైన ప్రాణమే, ఒక సంవత్సరం పైన కూడా ప్రాణమే, 100 ఏళ్ళ పైన కూడా ప్రాణమే. ఇది నా పేరు యువరాజ్, ఎస్సీ మోక్ష అధ్యక్షుడు.